హైడ్రా ఇది పేదలకేమో యమపాశం, పెద్దోళ్ళకేమో కల్పవృక్షం. హైడ్రా ఆఫీస్ ముందు FTL లో నాని దాబా దందా ఉన్నది. కళ్ళున్నా కూడా కనబడని కబోదులు అయిపోయారు హైడ్రా అధికారులు. పేదల గుడిసెల పైన పై విరుచుకుపడే హైడ్రా తన ఆఫీస్ ముందే ఉన్నటువంటి భూమిని మాత్రం ఖాళీ చేయించలేకపోతా ఉంది. హైడ్రా ఆఫీస్ ముందే ఒకడు FTL భూమిలో నాని పేరుతోటి ఓ దాబా నడిపిస్తుంది. అయినా కూడా ఆ FTL లో ఉన్నటువంటి ఆ నాని దాబాను కదల్చలేకపోతుంది హైడ్రా. ఆ దాబా, ఆ టిఫిన్ సెంటర్ కి ఫుడ్ లైసెన్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది. 9 ఏళ్ల నుండి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టట్లేదండి. ఇప్పుడు ఎవడైతే ఉన్నాడో ఆ ల్యాండ్ ను లీజుకు తీసుకొని ఉండొచ్చు, కానీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి కదా, కట్టిపించుకోవాలి కదా. ఇవన్నీ గవర్నమెంట్ కి ఎందుకు కనిపిస్తలేవు? ఇదంతటి కాదన్నట్టు ఆ దాబా నుంచి వచ్చేటటువంటి వేస్టేజ్ మొత్తం హుస్సేన్ సాగర్ లో కలుపుతున్నారు. మరి దీన్ని కూడా చూసుకుంటూ GHMC ఎందుకు ఊరుకుంటుంది? బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు స్థలం అని తెలిసినా కూడా ప్రభుత్వాన్ని వెక్కిరిస్తూ అక్కడ అంత పెద్ద దందా జరుగుతున్నా కూడా అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరు? ముఖ్యంగా హైడ్రా రంగనాథ్ గారు ఎందుకు మీకు అది కనబడతలేదు? మీ ఆఫీసు ముందరనే ఉన్నది కదా. ఇప్పుడు ఇంతగానం చెప్పినా కదా, దీన్ని ఒక కంప్లైంట్ రూపంలో మీకు ఇస్తే దీనిపైన చర్యలు తీసుకుంటారా? ఈ చర్యల ముచ్చట దేవుడెరుగు. మీ హైడ్రా ఆఫీస్ మీదే ఉంది. మీరే సుమోటోగా ఎందుకు తీసుకోలేకపోతున్నారు? 3 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. రాగానే హైడ్రా పేరుతోటి విచ్చలవిడిగా పేదవాళ్ళు ఇండ్లు అన్ని కూలగొట్టారు. 3 ఏళ్ల నుండి హైడ్రా ఆఫీస్ ముందే ఉన్నటువంటి నాని అనే టిఫిన్ సెంటర్ దందా ఎందుకు కనబడతలేదు? దీన్ని కూల్చడం విషయంలో ప్రభుత్వం చేతగానితనంగా ప్రజలు చూడాలా. హైడ్రా ద్వంద్వ వైఖరి మానుకోవాలి. ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అంటే పేదలకో న్యాయం, పెద్దలకో న్యాయం కాదు, అందరికీ సమన్యాయం చేయాలి. దయచేసి వెంటనే చర్యలు తీసుకొని FTL పరిధిలో ఉన్నటువంటి నాని దాబా పైన, ఇంతవరకు ఫుడ్ లైసెన్స్ లేని నాని దాబా పైన, ఇంతవరకు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని నాని దాబా పైన హైడ్రా GHMC ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది, తీసుకోవాలని భావిస్తుంది. జై హింద్.